హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ లావణ్య. ఈరోజు మన వీడియో చూస్తున్నారు కదా, చూడడానికి మటన్ బిర్యానీ లాగా కనిపిస్తుంది కానీ అస్సలు కాదు, మీల్ మేకర్ బిర్యానీ. టేస్ట్లో కూడా చికెన్ బిర్యానీకి మటన్ బిర్యానీకి ఈ మాత్రం తక్కువ చేయదు, అంత బాగుంటుంది. చేసుకోవడం కూడా చాలా సింపుల్. ఎలా చేయాలో ప్రాసెస్ చెప్తాను. ముందుగా మనకు కావాల్సిన మీల్ మేకర్స్ని తీసుకొని అవి మునిగే వరకు కొద్దిగా వేడి నీళ్ళు పోసి 10 నిమిషాల వరకు నాననిచ్చిన తర్వాత నీళ్ళన్నీ పిండేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నెలో పెరుగు, రుచికి సరిపడా కారం, రుచికి సరిపడా ఉప్పు, పావు చెంచా పసుపు, 1 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ బిర్యానీ మసాలా, 1/2 స్పూన్ గరం మసాలా, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్. మనం ముందుగా సన్నగా కట్ చేసుకొని ఫ్రై చేసి పెట్టుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసుకోవాలి. తర్వాత మనం ఇందాకనే అవి నానబెట్టి పక్కన పెట్టుకున్నాం కదా మీల్ మేకర్స్, అవి కూడా వేసుకోవాలి. ఇప్పుడు మసాలా వీటన్నిటికీ కలిసేలాగా కలుపుకోవాలి. తర్వాత కొత్తిమీర, పుదీనా, ఒక 4-5 పచ్చిమిర్చి మధ్యలో కట్ చేసుకొని వేసుకొని కలుపుకోవాలి. కలుపుకొని దీన్ని ఒక 10-15 నిమిషాలు మంచిగా నాననివ్వాలి. ఇప్పుడు పొయ్యి పైన ఒక గిన్నె పెట్టుకొని అందులో ఎసరికి సరిపడా నీళ్లు వేసుకొని హోల్ గరం మసాలా, పచ్చిమిర్చి, కొద్దిగా కొత్తిమీర, పుదీనా, ఉప్పు, కొద్దిగా నూనె, కొంచెం నిమ్మ చెక్క పిండుకొని ఎసరు మరిగించుకోవాలి. ఎసరు మరిగేటప్పుడు మనం ముందుగానే ఒక అర్ధగంట ముందు నానబెట్టుకున్న బాస్మతి రైస్ని వీటిలో వేసుకోవాలి. వేసుకొని ఉడికించుకోవాలి. అన్నాన్ని ఒక 70% ఉడికించుకొని నీళ్ళన్నీ వంపేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ముందుగా మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న మీల్ మేకర్ని, బిర్యానీ అయితే ఎందులో చేయాలనుకుంటున్నామో అందులో కొద్దిగా ఆయిల్ వేసి ఈ మిశ్రమాన్ని కూడా మొత్తం వేసి ఒక 10-15 నిమిషాలు మీడియం ఫ్లేమ్ మీద ఉడికించుకోవాలి. ఒక 70% ఉడికించుకోవాలి. అది ఉడికిన తర్వాత మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న రైస్ని కూడా వేసుకొని పైనుంచి ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకోవాలి. సన్నగా తరిగిన కొత్తిమీర కూడా వేసుకోవాలి. మీకు ఆప్షనల్ అండి, ఇష్టం ఉంటే జీడిపప్పులు కూడా ముందుగానే ఫ్రై చేసి పెట్టుకొని వేసుకోవచ్చు, లేకపోతే తినేటప్పుడు కూడా వేసుకోవచ్చు. తర్వాత మూత పెట్టుకొని చిన్న మంట మీద ఒక 10 నిమిషాలు దమ్ పెట్టుకుంటే సరిపోతుంది. ఒక 10 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని అలాగే అన్న వడ్డించుకోవచ్చు, లేకపోతే వేరే దాంట్లోకి ట్రాన్స్ఫర్ కూడా చేసుకోవచ్చు. నేను వేరే గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను. చూసారు కదా ఎంత బాగా కుక్ అయిపోయిందో. మీల్ మేకర్ తినని వాళ్ళు కూడా ఇలా చేసుకొని తింటే చాలా చాలా బాగా ఇష్టపడతారు. పిల్లలు కూడా మంచిగా తింటారు. టైం కూడా ఎక్కువ టైం తీసుకోదు. ఇంకా ఇంగ్రీడియంట్స్ కూడా ఎక్కువ కొత్తగా వాడే ఇంగ్రీడియంట్స్ కూడా ఏం లేవు, బిర్యానీ కోసం వాడేవే. ఈ కార్తీక మాసంలో బెటర్ ఆప్షన్ ఇది. మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.